మా బామ్మారిది పెళ్ళి. సో మేము ఇద్దరం కలిసి మా బామ్మారిది పెళ్ళికి వెళ్తున్నాం. అటు పోయినామంటే మనం ఎవరో మర్చిపోతారు. హలో కాకా, నమస్తే. ఎట్లున్నారు మీరంతా? మేము మాత్రం కిరాకున్నాం. సో ఈ రోజు కథ వచ్చేసి మా బామ్మారిది పెళ్ళి. సో మేము ఇద్దరం కలిసి మా బామ్మారిది పెళ్ళికి వెళ్తున్నాం. సో ఈ పెళ్ళిలో అయితే మేము మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, కిర్రాకుండా పోతుంది, చూసేద్దాం. చలో. సో నా వైఫ్ అయితే ఆల్రెడీ ప్యాకింగ్ స్టార్ట్ చేసింది. అక్కడ చూసిండ్రు కదా మొత్తం మేకప్ సామాన్. ఫస్ట్ ఇది మెయిన్, ఇది పెట్టుకో, ఆ బట్టలన్నీ మర్చిపో. ఈ సామాన్ అంతా మెయిన్ కదా, సో అందుకే అది పెట్టుకుంటాను. సో కాక మా బామ్మారిది పెళ్లి కోసం ఆల్మోస్ట్గా బట్టలన్నీ పెట్టుకున్నాం, బట్టలన్నీ ప్యాక్ చేసేసినాం. ఈ రోజు ఈవినింగ్ అయితే హల్దీ ఉంది. సో హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నాం. మళ్ళీ రేపు పెళ్లి, మళ్ళా తర్వాత డిన్నర్. సో ఇవి మూడు కలిపి ఒకటే బ్లాగ్లో వేస్తున్నా. సో వీడియో అయితే కిర్రాకుండా పోతుంది. సో మీరు ఈ వీడియోకి అయితే ఎండ్ వరకు చూసి మస్త్ ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మేము వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళా కొంచెం మెహందీ అవి వేసుకొని దాని తర్వాత గెస్ట్ హౌస్ మాట్లాడినారంట. సో ఆ గెస్ట్ హౌస్కి వెళ్తారు. సో నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను. అసలు వెళ్దామా? పెద్ద బ్యాగే రెడీ చేసింది, చూసిండ్రా? పెళ్ళి చేసుకున్నాక చాలా ఘోరం ఉంటుంది, ఖచ్చితంగా బ్యాగులు మోయాల్సిందే. సో ఫైనల్గా నా వైఫ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇదే వాళ్ళ ఇల్లు. అయ్యో, ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది అండి. రోజు నువ్వు కథ వచ్చినామంటే అంతే ఉంటుంది. ఇక్కడ దాకానే మనం అటు పోయినామంటే మనం ఎవరో మర్చిపోతారు. సో మా ఇంట్లో అయితే మేము ఫ్లో మ్యాట్రెస్ని వాడుతున్నాం. సో ఇదే ఎందుకు వాడుతున్నాం అంటే నా వైఫ్కి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో కలిగిన కంఫర్ట్ కలుగుతలేదని. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, మనం దీన్ని అన్బాక్సింగ్ మన ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే చేసేసి ఉన్నాం. ఇంట్లో ఉన్న పాత మ్యాట్రెస్ ని చేంజ్ చేయించి ఫ్లో నుంచి వెళ్ళి ఫ్లో ఆర్థో మ్యాట్రెస్ అయితే తెప్పించిన. సో ఇదే మ్యాట్రెస్ ఎందుకు తెప్పించిన అంటే మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే నిద్రపోయేటప్పుడు కంఫర్టబుల్ గా నిద్రపోవాలి అని అనుకుంటాం, కానీ ఒకటే బెడ్ మీద ఇద్దరం పడుకున్నప్పుడు ఒక సైడ్ నుంచి ఒక లోగితే మన నిద్ర కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. అలా కాకుండా ప్రాక్టికల్ గా మన నిద్ర డిస్టర్బెన్స్ కాకుండా ఒకటి చేసి చూపిస్తా. ఇక్కడ నేను ఒక గ్లాస్ లో వాటర్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం బెడ్ మీద పెడదాం. సో చూసిండ్రు కదా, ఊగుతున్న గ్లాస్ లో ఉన్న నీళ్లు కూడా పడట్లేదు. సో చూసిండ్రు కదా, ఇది మీకు ఏ లెవెల్లో కంఫర్ట్ ఇస్తుందో. దీంట్లో మీకు అలోవెరా జెల్ ఇన్ఫ్యూజ్డ్ కవర్ ఇచ్చిండ్రు. ఇది మీ స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇంకా ఇది వాషబుల్. దీని మీద ఉన్న కవర్ మీరు ఈజీగా తీసేసి వాష్ కూడా చేసేయచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఫుల్ గా సపోర్ట్ ఇచ్చి రిలీఫ్ ని ఇస్తుంది. ఇది మీకు వచ్చేస్తుంది 100 nights రిస్క్ ఫ్రీ ట్రయల్స్ తో. దీన్ని మీరు 100 days యూజ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇష్యూ వచ్చినా దీన్ని మీరు ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీ రిటర్న్ కూడా చేసుకోవచ్చు. మీ డబ్బులు మీకు 100% రీఫండ్ అవుతాయి. సో మీరు కూడా దీన్ని ట్రయల్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, లేదా flowmattress.com కి వెళ్ళి కొనుక్కోండి. బాయ్.
కాగా ఫైనల్గా అక్కడికి వెళ్ళి హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మేము దీని తర్వాత ఏముంటది, ఎట్లుంటది అది కూడా చూపించబోతున్నాం. సో మీరు ఇక్కడ నుంచి వీడియోని అయితే మంచి కాన్సన్ట్రేట్ చేసి చూడండి. అసలు యాక్చువల్గా పెళ్లిలో హల్దీ ఫంక్షన్ లో ఇంకా మా దాంట్లో ఎట్లుంటాయి, ఏమేమి ఉంటుంది అనేది చూపించబోతున్నాం. సో అది ఇంకా చూసేయండి. హల్దీ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని మళ్ళా రెడీ అయ్యి మేము ఫంక్షన్ హాల్కి వచ్చినాం. ఎలాగో హల్దీ కంప్లీట్ అయింది, మరి మళ్ళీ ఏం చేస్తారని మీరు అనుకుంటారు కావచ్చు. అసలుకి హల్దీ కంప్లీట్ అయిన తర్వాతనే మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. పెళ్లి కొడుకుకు స్నానం చేపించి మళ్ళా కొత్త బట్టలు వేపించి తీసుకొని వస్తారు. ఈ రోజు చుట్టాలందరూ కలిసి పెళ్లి కొడుకుకి, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, ఇంకెవరైనా చిన్న పెద్ద ఎవరైనా ఉంటే వాళ్ళకు అందరి కోసం బట్టలు తీసుకొని వస్తారు. ఇక నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఫంక్షన్ స్టార్ట్ కాకముందే ఫంక్షన్ హాల్ కి వెళ్ళిపోయినా. ఫంక్షన్ హాల్ కి రీచ్ కాగానే కొంచెం షైగా ఫీల్ అయినా. నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నా వైఫ్ సైడ్ వాళ్ళ పెళ్లిది. ఇక వీళ్ళ చుట్టాలు అందరు ఉండే వాళ్ళందరం కూడా మాట్లాడదాం అంటే నాకు ఎట్లనో అనిపించింది. సో అందుకే ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. అంత నేనే చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి కొంచెం మీరు కూడా చూడండి. ఫైనల్ గా ఫంక్షన్ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఫంక్షన్ కంప్లీట్ కాగానే నాకేమో మస్తు ఆకలి అవుతుండే, అట్లనే మా అన్న వాళ్ళు వచ్చిండే. ఇక మనం అంటే ఎట్లనో ఆగొచ్చు కానీ మా అన్న వాళ్ళకి తీసుకొచ్చినాక ఖచ్చితంగా తినిపియాలి కాబట్టి ఇక నేను, మా అన్న, ఇంకా మా వైఫ్ వాళ్ళ చుట్టాలందరూ కలిసి అన్నం తిన్నాం. సో అందరికీ హలో, హాయ్, గుడ్ మార్నింగ్ కాకా. సో టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. సో ఇప్పుడే లేచిన. నిన్న నైట్ పడుకునేసరికి 3 అయిపోయింది. సో అట్లా లేచే వరకు టైం అయ్యింది. నా వైఫ్ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది, ఎందుకంటే అందరు చుట్టాలు వచ్చింది కాబట్టి అది అక్కడనే స్టే చేసింది. సో నేను కూడా ఏమనలే, ఎందుకంటే కొంచెం ఫ్రీ టైం ఇవ్వాలి కాబట్టి జల్దీ రెడీ అయ్యి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మనం పెళ్లికి పోదాం. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నేను అసలు నా కెమెరాకి ఛార్జింగ్ పెట్టడం మళ్ళీ మర్చిపోయినా. సో మళ్ళీ మొబైల్ లోనే తీసుడు అవుతుందా మరి ఎట్లయితుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ లేదు, చాలా తక్కువ ఉంది, అయినా నేను రికార్డ్ చేస్తున్నా. సో ఇంకేమైతే ఏందనేది ఇంకా చూద్దాం. వీలైతే దీంతో తీద్దాం, లేదంటే నా మొబైల్తో తీస్తా. ఎట్లయితే ఏంది వీడియో మంచిగా రావాలి, మనకు మీకు మంచిగా చూపిస్తే చాలు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇంకా పెళ్ళి ఎట్లా జరుగుతుంది ఏందనేది ఇంకా మనం వెళ్ళి చూసి తెలుసుకుందాం.
సో గాయ్స్ ఫైనల్గా మేము ఇట్లా అయితే రెడీ అయిపోయినాం. సో ఈరోజు డిన్నర్ అనమాట. డిన్నర్ అంటే మా దాంట్లో వలీమా అని చెప్తారు, మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు వలీమాకి వెళ్తున్నాం మేము ఇద్దరం రెడీ అయ్యి. నిన్న పెళ్లి బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే కెమెరాలో ఛార్జింగ్ అయిపోయిండే, సో అందుకే షూట్ చేయలేదు. ఈరోజు వలీమా బ్లాగ్ ఫుల్గా షూట్ చేసి ఫుల్గా అయితే చూపిస్తా. చలో.